నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. త్రాగునీరు, పరిశుభ్రత, హెల్తీ విలేజ్లో ప్రధాన అంశాలు. పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. ఎస్పీడబ్ల్యూ, ఎస్వి, ఎస్జేఎస్ ఆర్ట్స్ కళాశాలలకు అటానమస్ హోదా. 10 ఏళ్ల పాటు హోదా కల్పించిన యూజీసీ. టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు. అధికారులు, అధ్యాపక బృందాన్ని అభినందించిన జేఈఓ సదాభార్గవి. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా యోగి వేమన జయంతి వేడుకల్లో పాల్గొన్న అధికారులు. బోగస్ ఓటర్ కార్డులు వెలుగు చూసిన వైనంపై ధ్వజమెత్తిన నాయకులు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. హెల్తీ విలేజ్లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు, పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచులు దృష్టి పెట్టాలని, గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతున్న హెల్తీ విలేజ్ జాతీయ వర్క్షాప్ 2వ రోజు అంశం రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ సేవల అంశాలపై నిర్వహణతో ప్రారంభం కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొనగా వివిధ శాఖల కమిషనర్లు, ఉన్నతాధికారులు వారికి సంబంధించిన శాఖల్లో అమలు చేస్తున్న అంశాలను సభనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీరు, పరిశుభ్రత ప్రధాన అంశాలని, వాటిని మనం అధిగమించాలని అన్నారు. త్రాగునీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు. గ్రామ పంచాయతీలు వీటిని సద్వినియోగం చేసుకుని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టినప్పుడే పరిశుభ్ర త్రాగునీరు విజయవంతంగా అమలు చేయగలుగుతామని అన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత ఇప్పటికే ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకుని ఓడీఎఫ్ ప్లస్లోకి వెళ్లామని తెలిపారు. అదే రీతిలో త్రాగునీటి విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే నీటి సమస్య తలెత్తదని, ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఉండవని అన్నారు. గ్రామ పంచాయతీల్లో మురికి కాలువల నిర్మాణం వల్ల నిర్వహణ పంచాయతీలకు భారంగా మారుతోందని, గ్రామ సర్పంచులు దృష్టి పెట్టి భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ ద్వారా నిర్మాణం చేపడితే సమస్యలు తలెత్తవని, అయితే ఇందులో మరుగుదొడ్లకు సంబంధించి ఆయా గృహాల్లో సోక్ పిట్స్ ఏర్పాటు చేసి ఆ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకుని గ్రే వాటర్ అంటే బాత్రూమ్ నీళ్లు మాత్రమే అనుసంధానం చేయాలని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు జరిగిందని, 2000 మంది జనాభాకు ఒక సచివాలయం అందుబాటులోనికి తెచ్చామని, సంక్షేమ పథకాలు సచివాలయ స్థాయిలో అందించే విధంగా చేపట్టామని అన్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వివరించి అర్హత గల వారికి అందించేలా వ్యవస్థ రూపొందించామని, కోవిడ్ సమయంలో వీరి సేవలు చాలా ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు రవాణా ఆర్థిక భారం తగ్గేలా వైద్య సేవలు అందించడానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా చేపట్టామని అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలోనే అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు 14 రకాల వైద్య పరీక్షలు ఇక్కడే నిర్వహించి మందులు అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రజల ఆరోగ్య విషయంలో మరో ముందడుగు వేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో ఇంటింటి వైద్యం, జగనన్న ఆరోగ్య సురక్షతో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం ద్వారా అవసరాన్ని బట్టి ఆరోగ్యశ్రీ ద్వారా నెట్వర్క్ హాస్పిటల్స్కు రెఫర్ చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. ఇక ప్రధాన అంశాలైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన విషయంలో గర్భిణులకు 10 నుండి 19 వయసు గల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి రక్తహీనత తగ్గించే విధంగా పోషకాహారం అందించడం, పాఠశాలల్లో రాగి జావతో పాటు జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్నం భోజనం, పౌష్టికాహారం అందిస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామానికి ఫైబర్ నెట్ అనుసంధానం చేశామని, సచివాలయ స్థాయిలోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే విధంగా ఏర్పాటు జరిగిందని వివరించారు. Solid wealth creation, we have created sheds in most of the villages. So all that we need to do is have some system of collection and then take it to that spot and then see that they have been segregated. Once you segregate, there is a value. Most of villages, our experience that we have a challenge in maintenance, especially the uncovered ones. The covered ones is better, but there are some sarpanches who try to do a underground drainage in the village. It is only the grey water, not the black water, because we have got the toilets. The black water gets into the individual household toilet, but the grey water consisting of the kitchen water and the washroom water, bathroom water, it's called grey water. So it can be managed through underground drainage. Very simple technology. There are some models we tried. We have established the village clinics, 10,032 in number, in all the village, almost in all the panchayats, covering all the panchayats, we have established the village clinics. And these village clinics, apart from the CHO and A&M, we have our ASHAs. 3 to 4 ASHAs are there in each village clinic. Now each village clinic, now we have constructed a building, and this building, this unique feature of the building is that this building has got the
residential accommodation for the CHO as well. దొంగ ఓట్ల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నమోదైన క్రైమ్ నెంబర్ 15/2024 కేసులో లోతుగా దర్యాప్తు చేసి అసలు దోషులను గుర్తించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 50,000 బోగస్ ఓట్లు తేలాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ అధికార పార్టీ తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 35,000 ఓట్లు దొంగ ఓట్లు క్యారీ అని అవుతా ఉంది. అవి కాకుండా అదనంగా ఇంకా దాదాపు ఒక 20,000 ఓట్లు అదనంగా క్యారీ అయ్యాయని చెప్పి చెప్తున్నారు. దాదాపు 50,000 ఓట్లు దొంగ ఓట్లతో ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల ఆధారంగా తిరిగి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. మాకందరికీ అనుమానం వేస్తూ ఉంది. వై నాట్ 175 170 స్థానాలు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఏమో అనుకున్నాం. అంటే కేవలం దొంగ ఓట్ల ఆధారంగా అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలుగంటా ఉంది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి లాగిన్ ఐడి ఏదైతే ఉందో దానిని ఉపయోగించింది ఎవరు, ఎవరి ప్రయోజనాల కోసం లాగిన్ ఐడి మిస్యూజ్ చేయబడింది. ఒక కంప్యూటర్ ఆపరేటర్కి కొన్ని వేల ఎపిక్ కార్డ్స్ను డౌన్లోడ్ చేసి స్మార్ట్ కార్డ్స్ను ట్యాంపర్ చేసి క్రియేట్ చేసేటువంటి అవసరం కంప్యూటర్ ఆపరేటర్కి ఉంటుందా? ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఇవాళ అధికారులు, ఉన్నత స్థాయిలో ఉండే అధికారులు బలి పశువులు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య, తిరుపతి బ్రాహ్మణ సమాజం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ తిరుపతి బైరాగిపట్టణలోని వైఖానస ఆశ్రమంలో రాష్ట్ర వ్యాప్త బ్రాహ్మణ వధూవరుల ఉచిత పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 500 కుటుంబాలు ఈ వేదికలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన బ్రాహ్మణ దంపతులకు షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన దంపతులకు భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన దంపతులకు సహస్రచంద్ర దర్శనం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన బ్రాహ్మణ దంపతులు తిరుపతిలోని శ్రీ కోదండరామాలయ ఉత్తరమాడ వీధిలోని బ్రాహ్మణ సమాజం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు వేదం హరిప్రసాద్ 994993 39851, అలాగే నరసింహాచార్య 9030177388 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కాలంలో గతంలో లాగా వివాహాలు సులభంగా జరిగేవి. ఈ కాలంలో సరైనటువంటి సంబంధాలు వెతుక్కోవడం కష్టమైనటువంటి తరుణంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఈ యొక్క పరిచయ వేదిక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో సుమారు 500 కుటుంబాలు ఈ యొక్క పరిచయ వేదికలో పాల్గొంటున్నాయి. గత సంవత్సరం చేసినటువంటి విధంగా పరిచయ వేదికను నిర్వహించడం జరిగింది. ఈ పరిచయ వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. బోగస్ ఓట్లు, ఓటర్ కార్డుల తయారీలో రాజకీయ పార్టీ నాయకులను, పెద్ద స్థాయి అధికారులను వదిలిపెట్టి చిరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమన్నారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతిలో బోగస్ ఓట్లకు సహకరించిన అధికారులపై, అవుట్సోర్సింగ్ సిబ్బందిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొరడా జలిపించడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సస్పెన్షన్ల పరంపర ప్రారంభమై కొనసాగుతోందన్నారు నవీన్. తిరుపతి జిల్లాకు సంబంధించి తయారు చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాను ముందుగా ప్రకటించిన విధంగా 22వ తేదీన కాకుండా మరో 15 రోజుల పాటు అధికారులకు గడువు ఇచ్చి అధికారిక లెక్కల ప్రకారం గతంలో తయారు చేసిన 34,000 బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించిన తర్వాత జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల చేయాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని నవీన్ హెచ్చరించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA మంగళగిరి కార్యాలయం నుంచి మరో 2 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. రాజకీయ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వోద్యోగులు బలిపశువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థలో రెవెన్యూ శాఖలో చిన్న చేపలను పట్టడం మాని బోగస్ ఓటర్ కార్డు ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, బోగస్ ఓట్ల పథకం నడిపించిన తిమింగలాల భరతం పట్టాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ఎపిక్స్ ఓటర్లని, దొంగ ఓట్లని తయారు చేశారు. వాళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తూ ఒకరు ఎం జయరాములు, AERO అండ్ తహసీల్దార్ ప్రజెంట్
నౌ వర్కింగ్ యాజ్ ఏఓ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు వీరు. అదేవిధంగా ఎం విజయ్ కుమార్ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ తిరుపతి అర్బన్ మండలం, నౌ వర్కింగ్ యాజ్ డిటి పుత్తూరు. వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేయమని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అడుగుతున్నా, చేసిన పాపం ఎవరు? ఇప్పుడు శిక్ష అనుభవించేది ఎవరండి? నేను ఉద్యోగస్తుల్ని ప్రాధేయపడుతున్నా, దయచేసి ఉద్యోగస్తులంటే సమాజంలో సముచితమైనటువంటి గౌరవం ఉంది. మీరు ఈరోజు ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు తప్ప ఏ రాజకీయ నాయకుడో, ఏ మంత్రో, ఎమ్మెల్యేనో, ముఖ్యమంత్రో వాళ్ళ జోబీల నుంచి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం లేదండి. దయచేసి ఏ ప్రభుత్వానికి కూడా మీరు కొమ్ము కాయొద్దండి. ప్రజల పక్షాన ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభలు తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్నట్లు టీసీ రమ తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఫుల్ టైం ప్రభుత్వోద్యోగులుగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, జాబ్ కార్డు ప్రకారం మాత్రమే పనులు చేయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు తగ్గించాలని ఆమె కోరారు. సుప్రీంకోర్టు ప్రకటించిన ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, అలాగే పదవీ విరమణ చేసిన సమయంలో 5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, ఆశా వర్కర్ల పథకాలు, నిధులు బీజేపీ ప్రభుత్వం తగ్గించేసిందని ఆమె మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బసవరాజు, లక్ష్మీ తులసి, శ్రావణి, మునీంద్రులు పాల్గొన్నారు. ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్స్. సో అవర్ డిమాండ్ వాస్ for the entire scheme workers 35,000 should be allotted. You have told that ASHA workers should work only for 2 hours, but the nature of work what they are giving, it is 24 hours. And the Anganwadi workers, you told that 9 to 1:30 is our work, but now in all the states, almost all the states, till 9 to 4 they are working. It is equivalent to the any other government job. If 9 to 4:30 they are working, another half an hour you extend, it is almost equal to any other government employees working hours. So we are demanding whatever you are paying to the government employees, provide to us. Work we are doing, you provide. So 35,000 is our demand for the scheme workers. And for ASHA, this specifically called for ASHA movement, now we are organizing in this Andhra Pradesh, a state level program we are organizing. You know the condition of ASHA, it is very, very pathetic. In the name of honorarium, in the name of incentive, we are made to work in the name of incentive. సమస్యల యొక్క ఆరోగ్య సమస్యలకి ఆశా వర్కర్ని వాడుకుంటున్నారు. వాళ్ళు రోజు వెళ్ళడానికి రావడానికి అనేక ఖర్చులు పెరిగిపోయినాయి, కానీ వీళ్ళు ఇస్తున్న జీతాలు ఏమాత్రం సరిపడం లేదు. ఒకవైపు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది, ఈ విధంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మినిమం వేతనము 26,000 ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరోవైపు వీళ్ళు 2 గంటల రోజు పనిచేయమని చెప్పారు, కానీ ఈరోజు పొద్దున 8:30కి లాగిన్ అవుతే సాయంకాలం 5 గంటల వరకు వాళ్ళు పనిచేసే పరిస్థితి. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా ఈ ఆశా వర్కర్లు కూడా ఈరోజు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు 4వ గ్రేడ్ ఎంప్లాయీస్గా గుర్తించి వాళ్ళకి 35,000 రూపాయలు జీతాన్ని ఇవ్వాలని చెప్పేసి ఏఐయుటిసి, ఎస్డబ్ల్యూఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్న 3 కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించిందని టీటీడీ తిరుపతి సంయుక్త కార్యనిర్వహణ అధికారి సదా భార్గవి అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ పీజీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించడం సంతోషంగా ఉందన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా 10 సంవత్సరాల పాటు ఉంటుందని, అధ్యాపకులు సిబ్బంది కృషితోనే స్వయం ప్రతిపత్తి హోదా లభించిందన్నారు. ఈ హోదా రావడం వల్ల స్వీయ పరిపాలన సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎందుకంటే దరిదాపు ఒక్కొక్క కాలేజ్లో 2,000 పైచిలుకు 3,000 మంది చిల్డ్రన్ ఇక్కడ చదువుతున్నారు. అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మంచి వాతావరణం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు దీన్ని ఒక మంచి స్టాండర్డ్స్ని తయారు చేయాలి అన్న ఒక ఆలోచన విధానం రావడం జరిగింది. 2021 నుంచి నాక్ అక్రిడేషన్ కోసం సహకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్వ లెక్చరర్ అయిన
మోహన్ రెడ్డి గారిని అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. ఆల్ 3 ప్రిన్సిపాల్స్, మహాదేవమ్మ గారు ఎస్పీడబ్ల్యూ మహిళా కాలేజు, అలాగే నారాయణమ్మ గారు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. సో వీళ్ళందరి టీం వర్క్ తోటి నాక్ కోఆర్డినేటర్స్, ఈరోజు అటానమస్ స్టేటస్ రావడానికి కాగలిగిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 175కి 175 స్థానాలు గెలవడం కోసమే మార్పులు చేర్పులని సీఎం ఆదేశం మేరకు పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నానని, పార్టీలో ఎక్కడా అసంతృప్తి లేదని, అందరం కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని మంత్రి ఉషా శ్రీచరణ్ చెప్పారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజలందరూ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, తమ బ్రాండ్ జగనేనని, ఖచ్చితంగా 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఉషా శ్రీచరణ్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రావడం జరిగింది. ఎక్కడున్నా కూడా మనకు బ్రాండ్ జగన్ అన్నే, మా సింబల్లో ఫ్యానే కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం కాబట్టి 175కు 175 అనే టార్గెట్లు ఈ మార్పులు చేర్పులు జరిగినాయి. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో 175కు 175 టార్గెట్ రీచ్ అవుతాం. ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ అనేది ప్రతి ఇంటికి కూడా చేరవేసినాము. ఇది రాబోయే రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అతి త్వరలోనే తిమ్మప్ప ఆశీస్సుల వల్ల ఇది కూడా జరగబోతుంది, మీరు చూడబోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన అని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా సమావేశ మందిరంలో యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి అని అన్నారు. వేమన పద్యాలు ఆధునిక పరిశోధనలకు ఆధారమయ్యాయని, సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తేలికైన పదజాలంతో వేమన పద్యాలతో తన భావాన్ని ప్రజలకు తెలియజేశారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ వేమన పద్యాల యొక్క గొప్పతనాన్ని జీవితం స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నై, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన మన్నికైన లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులను అందిస్తూ వినియోగదారుల మన్ననలు చూరగొంటున్న వస్త్ర వ్యాపార రంగ దిగ్గజం శుభమస్తు షాపింగ్ మాల్ బంపర్ లక్కీ డ్రాలు నిర్వహిస్తూ విజేతలకు విలువైన బహుమతులు కానుకగా అందజేస్తోంది. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నిర్వహిస్తున్న 2 పండుగలు 2 కార్లు మరియు ప్రతిరోజు ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రా 37వ కార్యక్రమంలో భాగంగా గురువారం 2వ విడత ఎలక్ట్రిక్ స్కూటర్లను ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నాయకులు సంజయ్ విజేతలకు బహుమతులను అందజేశారు. అలాగే నెల్లూరు శుభమస్తు షాపింగ్ మాల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా తీసిన కారు డ్రాలో తిరుపతికి చెందిన రావళి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తిరుపతికి చెందిన టీడీపీ నాయకులు సంజయ్ మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలు భయ్యా శ్రీనివాసుల్ని మరియు భయ్యా రవికుమార్ని అభినందిస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు శుభమస్తు షాపింగ్ మాల్ విస్తరించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ కేవలం 1000 రూపాయల కొనుగోలుకు 55,000 రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ స్కూటర్, అలాగే 7,15,000 విలువ గల హోండా న్యూ అమేజ్ కార్లు గెలుచుకునే అవకాశంతో పాటు ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 ఆఫర్లను తిరుపతి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అలాగే గుండెపోటు వ్యాధిగ్రస్తులకు తాత్కాలిక ఉపశమనం కోసం లోడింగ్ డోస్ మాత్రలు నిత్యం షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది వెంకటేష్, జితేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. కట్టిన పేదవాడి దగ్గర నుంచి కూడా ఉన్నతమైన వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వస్త్రాలు గత 7 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ తిరుపతిలోనే అన్ని వర్గాల వాళ్ళకి సహాయకారిగా సరసమైన ధరలతో
వ్యాపారం చేస్తూ గత 37 రోజులుగా క్రిస్మస్ సంక్రాంతిని సందర్భంగా వీళ్ళు వివిధ రకాలైనటువంటి 37 రోజులు 37 బైకులు 2 కార్లు కూడా ఇక్కడ కొన్న వాళ్ళకి అందరికి కూడా ఒక గిఫ్ట్గా తయారు చేసి ఇచ్చి వాళ్ళందరికి కూడా ఎంతో సంతోషపరిచే విధంగా పండగ వాతావరణంలో అందరికి కూడా ఈ బహుమతులు ఇవ్వడం జరిగింది. బట్టలు ప్రతిసారి పెద్దయన గారు మోహన్ బాబు గారు 600 నుంచి 700 మందికి బట్టలు పెడతాడు. ఈసారి కూడా కొన్నాము, ప్రతిసారి కొంటున్నాం ఇక్కడనే. ఈసారి గిఫ్ట్ రావడం జరిగింది బైక్. ఈ శుభమస్తు వాళ్ళు పని వారికి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలుపని. శుభమస్తులో మేము 3000 రూపాయలు కొన్నాము. ప్రతి సంవత్సరం మామూలుగా తీసుకుంటున్నాము. మాకు ఆకర్షమైన బహుమతులు ఈ సంవత్సరం వచ్చింది, దానికి చాలా సంతోషము. వాళ్ళ వ్యాపారం ఇంకా బాగుండాలని వెంకటేశ్వర కోరుకుంటున్నాను. కొనడానికి వచ్చా, సో లక్కీ డ్రాలో ఇది తగిలింది. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్, ఫీలింగ్ హ్యాపీ. శుభమస్తునే రెగ్యులర్గా ఇట్లా షాపింగ్ చేసేదాన్ని. ఇక్కడ వచ్చినప్పుడు అందుకంటే చాలా బాగా చూపించేవాళ్ళు, బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. నేను లాస్ట్ క్రిస్మస్ రోజు 25th డిసెంబర్ 6600కి శారీస్ కొన్నాను. నాకు ఇట్లా మరి ఎలక్ట్రిక్ బైక్ పడిందని చెప్పారు లక్కీ టిప్లో. చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఉన్నారు శుభమస్తు టెక్స్టైల్స్ వచ్చేసి చాలా మంచిగా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత మంచి షాపును తిరుపతిలో ఉంచినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 1000 వరకు కొన్నాము, కానీ మాకు కాల్ వచ్చింది. మాకు వస్తుంది అనేసి మేము అసలు ఊహించలేదు. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. షాపింగ్ మాల్ మొత్తం నీట్గా బాగుంది. మాకు చాలా నచ్చింది ఇక్కడ సర్వీస్ కూడా. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి కొంటాం. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రా కదలరా కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు వెంకటగిరికి తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు వెంకటగిరిలో జరిగే రా కదలరా కార్యక్రమానికి తరలి వెళ్లారు. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అని స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు ప్రజల్లో చైతన్యం కలిగించారని, ఇప్పుడు తమ అధినేత చంద్రబాబు పిలుపుతో రా కదలిరా కార్యక్రమానికి తామంతా వెంకటగిరికి తరలి వెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకా విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పిలుపునిచ్చి వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచి మన రాష్ట్రం, మన ఊరు మనం బాగు చేసుకుందాం అన్న దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్తేజభరితమైనటువంటి స్ఫూర్తినిస్తూ రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, ఈ వైసీపీని తరిమి కొట్టాలని చెప్పి కూడా ఆయన ఇస్తున్న పిలుపు మేరకు ఈరోజు మేము తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీగా వెంకటగిరిలో జరగబో రా కదలరా కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఈ నుంచి భారీగా బయలుదేరుతున్నాం. ఎంత పెద్ద ఎత్తున భారీ దొంగ ఓట్లు చేశారు, అన్నీ చేశారు. దాని పర్యవసానంగా మన పాత కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు గిరీష గారు సస్పెన్షన్, కనకనరసారెడ్డి ఆర్డీఓ సస్పెన్షన్, చంద్రమోహన్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ సస్పెన్షన్, ఇంకా కింది స్థాయి ఉద్యోగులు ఇంకా ఎవరెవరు అవినీతికి అక్రమాలకు పాల్పడున్నారో వాళ్ళందరూ కూడా సస్పెన్షన్ గురి కాబోతున్నారు. దయచేసి మళ్ళీ చెప్తాను, అధికారులందరూ జాగ్రత్తగా మసులుకోండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారే రావాలి. సమాజంలో నూతన వరవడి తీసుకుని రావడానికి సమాజంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలనే లక్ష్యంతోనే నవ సోషలిజం పార్టీ ఆవిర్భావం జరిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పాకాల ఆనందం తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మిక రంగాలకు చెందిన బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తిగా తెలియజేశారు. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే వంటి ఆదర్శ మహనీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం
వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన స్థాయిలో అన్ని హక్కులు సాధించుకోవడానికి ఈ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఈ పార్టీలో చేరి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సూరిబాబు, రఘుబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ, తరిమేల నాగిరెడ్డి, కామ్రేడ్ తరిమేల నాగిరెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుల పూలేల స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని, వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని మేము పార్టీని స్థాపించినాం. మేము కష్టాలు చవిచూచిన అసంఘటిత కార్మిక వర్గానికి చెందిన వాళ్ళము. మేము నవీకరణ సోషలిజం సిద్ధాంతములతో అదేవిధంగా నా జాతీయవాదంతో ముందుకు పోస్తున్నాం. మేము కుల, మత, వర్గ భేదం లేకుండా సమాజమును సమన్యాయాన్ని ఉండాలని మా పార్టీ స్థాపించినాం. మేము అసంఘటిత కార్మికులకు అభివృద్ధి కోసము, అదేవిధంగా నిరుద్యోగుల నిర్మూలన కోసము శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజిఓ బాలరెడ్డి, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, విఐ రామ్మోహన్, ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు, తిరుచానూరు ఎస్ఐ జగన్నాథం రెడ్డి, సీనియర్ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్, గుజరాత్ మంత్రి మోహన్ భాయ్ భావాలియా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద యోగి వేమన 612వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే చెంచిరెడ్డి మరియు ప్రముఖ న్యాయవాది కన్నాలి ప్రభాకర్ పాల్గొని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరియు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య అతిథులకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేమన విగ్రహ ఆరాధన కులాలకు మతాలకు అతీతమని, ఆయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కీర్తించారు. ఆయన రచించిన ఎన్నో పద్యాలు నేటి ఆధునిక యుగంలో చేపడుతున్న పరిశోధనలకు ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని రకాల సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా వేమన పద్య రచనలు సాగాయని, ఇలాంటి కవి తెలుగు ప్రజలకు గౌరవప్రదమని కొనియాడారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి వేమన పద్యాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ రెడ్డి సంఘం ట్రస్ట్
గ్రామాలలోని పేదలకు ఆర్థిక సహాయం అందజేసి వారిని తమతో పాటు కలుపుకొని ఈ ట్రస్ట్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని వారు ట్రస్టులోని సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నాలి ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భాగ్యలక్ష్మి, చెంచురెడ్డి ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేమన రెడ్డి ట్రస్ట్ ని డెవలప్ చేయాలని యువకులు ముందుకు వచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. వేమన గురించి తెలియని వాళ్ళు ఉండరు. వేమన శతకం అంటే ఈ రోజు కూడా 10 రత్నాలు అవి అందరికీ తెలిసిన వ్యవహారమే. కాబట్టి నా సంపూర్ణ సహకారం ఈ యోగ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసేదాన్ని. మనం కూడా మన సంఘం పెట్టుకొని ప్రతి గ్రామానికి పోయి మన వాళ్ళందరికీ పేదవాళ్ళు ఉంటారు మన రెడ్డిలో కూడా, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అందరూ మనతో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని కళాశాల కూర్చొని మనం చేస్తే మాత్రం సంఘం డెవలప్ కాదు. ఎందుకంటే అన్ని దగ్గరలో పోవాలి, అన్ని బోర్లలో గ్యాదర్ చేసుకొని మనం అందరం కూడా రెడ్డి సంఘాన్ని బలోపేతం చేసి 10 మంది సహాయపడతామని. బంగారమ్మ గుడి వద్ద ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించారు కోల ఆనంద్ కుమార్. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని విగ్రహాలను శుద్ధి చేశారు. బంగారమ్మ ఆలయ ప్రాంగణంలోని 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచారు. అనంతరం బాల ఆంజనేయ స్వామికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాలతో పాటు పంచదీపాలను వెలిగించి అయోధ్య నుంచి వచ్చిన రాములవారి అక్షింతలను స్థానిక భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ గత 500 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ పరిణామం మరో 3 రోజుల్లో ప్రారంభం కానుందని, అయోధ్య రామచంద్రయ్య ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుందని, ఈ వేడుకలను తిలకించడానికి 138 దేశాల నుంచి ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నారని, అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ మరియు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రధానమంత్రి మోదీ చేసిన కృషికి యావత్ హిందూ ప్రపంచం తరపున ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. 22వ తేదీన యావత్ ప్రపంచం శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్టను ప్రచారం మాధ్యమాల ద్వారా తిలకించి సాయంత్రం పంచదీపాలను వెలిగించి శ్రీరామచంద్రమూర్తికి ఆహ్వానం పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్, గోపాల్, పుణ్యం ఢిల్లీ కుమార్, వాసు, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 రోజుల్లో ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి శుభగడియలు 3 రోజుల్లో ఉంది. అంటే ఎందుకు ఈ శుభగడియలు, ఎందుకు ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది అంటే అయోధ్య మహానగరంలో రాముల వారు శ్రీరామచంద్రమూర్తి వారు వెళ్ళినటువంటి ఈ అయోధ్య నగరంలో మరి ఆయనకి 500 సంవత్సరాలుగా ఆయనకి మందిరం లేని పరిస్థితి మనం చూసాం. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ హాల్లో భారత రాజ్యాంగం నైతికత అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్లు పౌర చైతన్య వేదిక ప్రకటించింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక నిర్వాహకులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐ శ్రీకాంత్ రెడ్డి, సామాజిక విశ్లేషకులు జె హరగోపాల్, సీనియర్ పాత్రికేయులు రాఘవ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె కుమార్ రెడ్డిలు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ వేదిక ప్రధాన ఉద్దేశం సమాజంలోని పౌరుల్లో రాజ్యాంగం హక్కుల పట్ల చైతన్యం కలిగించడమేనన్నారు. కులమతాలకు అతీతంగా ఈ చైతన్య వేదిక పనిచేస్తుందన్నారు. రాజకీయ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకోవడంలోనే తప్ప సమాజంలో సమన్యాయం తీసుకురావాలనే ఆలోచన లేదన్నారు. ఈ చైతన్య వేదిక ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా వివరిస్తున్నట్లు తెలిపారు. పౌరులు కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించే హక్కును తెలియజేయనున్నట్లు వారు తెలిపారు. పిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు వారికి బాధ్యతలు కూడా గుర్తు చేయాలని తెలిపారు. పౌర చైతన్య వేదిక ప్రశ్నించే వేదికగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. ఇందులో స్థానిక సమస్యలే కాకుండా జాతీయ సమస్యలను కూడా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పరమేశ్వరరావు, రాఘవ శర్మ, కుమార్ రెడ్డి, ముషీర్ అహ్మద్, రుద్రరాజు, నాగరాజు, ఉమామహేశ్వర రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం పట్ల, హక్కుల పట్ల, సమాజం పట్ల ఒక చైతన్యాన్ని కల్పించడం కోసం ఈ వేదిక ఏర్పడింది. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదు. ఇది ప్రజలను చైతన్యం చేయడం కోసం మాత్రమే ఏర్పడింది. మొదటి కార్యక్రమంగా ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో రాజ్యాంగం నైతికత అన్న అంశంపైన ఒక సదస్సును నిర్వహిస్తున్నాం. ఇది మా మొట్టమొదటి కార్యక్రమం. ఈ అంశంపైన మాట్లాడటానికి ప్రముఖ సామాజిక విశ్లేషకులు, పౌర హక్కుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు వస్తున్నారు.
వారి అంశం పైన విస్తృతంగా మాట్లాడతారు. సంస్థలు వ్యవస్థలన్నీ కూడా రాజకీయంగా ఏదో ఒకవైపు వంగిపోయినవి ఉన్నాయి. మొదట రాజకీయ పార్టీలు కూడా సామాజిక అభ్యున్నతికి ప్రజా సంక్షేమానికి కాకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడానికే పరిమితమై ఉన్నాయి. మనం చూస్తే ఈరోజు ప్రభుత్వం ఏది చేసినా దాన్ని తప్పుపట్టడానికే ప్రతిపక్షం ఉంటుంది, లేదు ప్రభుత్వం ఏం చేసినా దాన్ని పొగడ్డానికే అధికార పక్షం ఉంటుంది. ఈ మిగతా ప్రజా సంస్థలు అనేటివి కూడా ఇటు అటు మొగ్గిపోవడం తప్ప ఒక న్యూట్రల్ స్టాండ్లో ఉండి ప్రజల పక్షాన మాట్లాడుతున్న పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి రోజు ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో 9వ వార్డు పీవీ స్ట్రీట్లో పట్టణ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతకు క్రేన్ ద్వారా గజమాల బాణాసంచాతో ఘన స్వాగతం పలికారు పట్టణ నాయకులు, జన సైనికులు. ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను వివరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. డ్రైనేజీ కాలువల నిర్మాణం, పారిశుధ్యం సమస్యలు, స్ట్రీట్ లైటు, నిత్యావసర ధరల పెంపు, ఇళ్ల స్థలాల గురించిన సమస్యలను వినూత దృష్టికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి, జ్యోతిరామ్, మండలాధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండలాధ్యక్షులు పేట చంద్రశేఖర్, నాయకులు శారద, గాయత్రి, పుష్ప, రాజేష్, సురేష్, రాజ్యలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలో 4 మాడ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చేరుకుని తమ సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లండి అంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారని, అదే చేతులతో నేడు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా హింసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆవిష్కరించడానికి వెళ్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేము కనీసం 39 రోజులుగా సమ్మె చేస్తున్నాం. అది రాజ్యాంగబద్ధమైన సమ్మె చేస్తున్నాం. ఇది చట్టబద్ధమైంది కాదు అని మా మీద ఎస్మా చట్టాలని అదేవిధంగా బెదిరింపు ధోరణులు చేస్తున్నారే కానీ మా సమస్య పరిష్కారానికి ఎటువంటి ఇది చూపించట్లేదు. ఇది చూపించకపోగా ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిన ఖర్చు మాకు పెట్టుంటే కనీసం ఈ 5 సంవత్సరాల్లో మా జీతాలు ఎంతో రెట్టింపు అయి ఉంటాయనేసి మేము తెలియజేస్తున్నాం. మాకు ఇదే విధంగా కనీసం ఇప్పటికైనా మా సమస్యను మనం పరిష్కరించకపోతే రాస్తారోకోలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు చేయకుండా నువ్వు ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అనర్హుడు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాము. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 39 రోజులుగా ఈ రోజు మహిళలు ఈదులకు వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తా ఉంటే కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా అంబేద్కర్ ని మాత్రం 125 విగ్రహం పెట్టి 125 అడుగులు విగ్రహం పెట్టి నేను రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పడం ఇది పచ్చి అబద్ధము. కాబట్టి రాజ్యాంగం నిర్మాత వంటి అంబేద్కర్ విగ్రహానికి నువ్వు ఆవిష్కరించడానికి అనర్హుడు అని చెప్పేసి మేము సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఈ పోరాటం తీవ్రవంతంగా ఉంటాది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. త్రాగునీరు, పరిశుభ్రత, హెల్తీ విలేజ్ లో ప్రధాన అంశాలు. పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. ఎస్పీడబ్ల్యూ, ఎస్వి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలకు అటానమస్ హోదా. 10 ఏళ్ల పాటు హోదా కల్పించిన యూజీసీ. టీటీడీ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు. అధికారులు, అధ్యాపక బృందాన్ని అభినందించిన జేఈఓ సదాభార్గవి. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా యోగి వేమన జయంతి వేడుకల్లో పాల్గొన్న అధికారులు. బోగస్ ఓటర్ కార్డులు వెలుగు చూసిన వైనంపై ధ్వజమెత్తిన నాయకులు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.